మన లోపం అది. మనకి రాజకీయాల్లో మనం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అట్లాగే శారద గారు వచ్చాడు. శారద గారు అనేవాడు మంచి వ్యక్తి. ఇప్పుడు పెనమూరు చేశాడు 3 సార్లు. పెనమూరు ప్రజలంతా ఎంత అభివృద్ధి చేశాడో మీరు ఒకసారి వెళ్తే తెలుస్తుంది. మన నూజివీడు తాలూకా వాళ్ళని కూడా కొంతమంది పంపించాలి అక్కడికి. పెనమూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశాడు, ఎంత విజయవాడ కానీ అది కానీ ఎంత డెవలప్ చేశాడు, మంత్రి చేశాడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి టైంలో మంత్రి చేశాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రి చేశాడు. అదే మళ్ళీ రోసి గారి టైంలో మంత్రి చేశాడు. ఎక్కడైనా ఇంత మచ్చలేదు ఆయనకి. పారసారథి అనేవాడు నెంబర్ 1 క్యాండిడేటు. మళ్ళీ మన తాలూకాకి మన అదృష్టమే, నూజివీడు తాలూకా చేసుకున్న అదృష్టం పుణ్యమే. మరి అలాంటి వ్యక్తికి మన అందరం కలిసి ఒక్కసారి పట్టం కడితే అసలు ఈ తాలూకా ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తారు ప్రజలు కూడా. పారసారథి అనేవాడు విజయవాడ వెళ్తే తెలుస్తుంది ఆయన ఏంటి అనేది. ఎక్కడ ఇంత మచ్చలేదు. జిల్లాలో ఏకంగా ఒకే ఒక మంత్రి చేశాడు 5 సంవత్సరాలు. అతని మీద ఎక్కడ ఎలిగేషన్ కానీ మంచి కానీ కుల రాజకీయాలు కానీ మతాలు కానీ కులాలు కానీ ఎప్పుడు అతను మాట్లాడడు. అతనికి రాజకీయం అనేది వాళ్ళ ఫాదర్ కాంచి కేపీ రెడ్డి కాంచి వచ్చింది రాజకీయం అనేది. మంచి వర్తున్న వ్యక్తి, సమర్థుడు, మరి నాయకత్వం ఉన్న లక్షణం అతని దగ్గర ఉంది. మనందరం కలిసి మన తాలూకా మొత్తం ప్రజలందరూ చేస్తే, ఎస్సీలు బీసీలు ఓసీలు అందరూ కలిపి చేస్తే మన తాలూకాని బ్రహ్మాండంగా ఉంటుంది. ఎట్టి బస్తులు కూడా గెలుపు అనేది శారద గారికి గెలుపు ఆగదు. దాదాపు 10,000 నుంచి 15,000 మెజార్టీతో బ్రహ్మాండంగా గెలుస్తాడు, మంచి మెజార్టీతో. ప్రజల్లో ఎస్సీలు నిన్న మరి నామినేషన్ చూస్తుంటే ప్రజలందరూ చూశారు. నామినేషన్లో దాదాపు 20,000 పైన వచ్చారు. 20,000 25,000 లోపు 20,000 పైన వచ్చారు. ఎంత నూజివీడు ఎప్పుడు దద్దరిల్లింది, ఎప్పుడు అంత జనం మేయేసోళ్ళ. నీ శుభాపక్షం చదువుతున్నా. పారసారథి గారు 10,000 నుంచి 15,000 గెలుతాడు. పెనమూరు వెళ్ళండి, విజయవాడ వెళ్ళండి, అక్కడ కాన్స్టిట్యూన్స్ చూడండి, ఆ తాలూకా ఎంత డెవలప్ చేశాడో. అతను మంచి వ్యక్తి, జనం అందరూ ఆదరించండి. మా ఎస్సీలకి బీసీలకి అందరూ చెబుతున్నా, మైనారిటీస్కి మొత్తం అందరూ చెబుతున్నాను, అందరూ ఆదరించి గెలిపించుకుంటే మన ఎంపీ గారు ఉన్నాడు. ఇప్పుడు నెంబర్ 1 క్యాండిడేట్ వచ్చాడు, పుట్టా మహేష్ యాదవ్. ఏంటి ఇద్దరు మనోళ్ళు బీసీలు వచ్చారు కాబట్టి మన ఈ తాలూకా బాగుపడుద్ది, జిల్లా ఏలూరు జిల్లా బాగుపడుద్ది. మీ అందరూ పుట్టా మహేష్ గారికి పారసారథి గారికి ఓటేసి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తే మన బ్రహ్మాండంగా ఉండదు. చింతలపూడి ప్రాజెక్టు కూడా శారద గారు మొన్నే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారితో చెప్పాడు. ఏమంటే ఇది అది చేయకపోతే మన ఇన్ని మండలాలు మొత్తం పోతున్నాయి అని హామీ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని, శారది నువ్వు ఆల్రెడీ హామీ ఇవ్వు, నాది బాధ్యత, నువ్వు రాగానే అది ఫస్ట్ చేపించేస్తాను అన్నాడు. హామీ ఇస్తాను, నిధులు ఇస్తాను అన్నాడు. రేపు దెబ్బలాడి తెస్తాడు. శారద అనేవాడు చంద్రబాబు కాదు, రాజశేఖర్ ఎవరైనా దెబ్బలాడతాడు, ఎక్కడైనా దెబ్బలాడి ఫండ్స్ తెస్తాడు. పనిచేసే వ్యక్తి. మీరు అందరూ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.